దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆగస్టు 2. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయందురు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. మీరు మీ పిల్లవానితో నీవు ఈ ఆస్తి అంతటికి హక్కుదారుడివి అని చెప్పిన ఎడల వాడు గ్రహించగలడా? నీవు చెప్పినది వానికి అర్థము కాదు. చిన్న పిల్లవాడు కొన్ని సంగతులను మాత్రమే గ్రహించగలడు. క్రమక్రమముగా కొద్ది కొద్దిగా మీ యొద్ద నుండి వాడు అనుభవించగలడు గాని ఆ పసితనములో ఆస్తి అంతయు తనదే అనున్నది వాని ఊహకందని విషయము. ఒక నయా పైస విలువ ఏమో వానికి తెలియదు. ఈ ఆస్తి విలువ వాడెట్లు లెక్కించగలడు? స్వాస్థ్యం యొక్క విలువను గ్రహించుటకు యుక్త వయస్సు రావలను. అట్లే నీవును తన నిత్య సంకల్పమును నెరవేర్చుటకై నీవు తన జతపనివాడుగా పాలిభాగస్థుడవుగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడన్న విషయమును నీవు ఆత్మీయముగా పరిపక్వతలోనికి వస్తేనే గాని గ్రహింపజాలవు. దానియేలు గ్రంథములో దేవుడు ఎట్లు కొందరు యవనస్తులను ఏర్పరచుకొని వారి ద్వారా తాను నియమించిన న్యాయమును ధర్మమును నెరవేర్చి ఉన్నతాధికారులను సిగ్గుపరచను చూడగలము. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యమును ఎడతెగక ధిక్కరించుచుండిరి. దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక మారులు వారిని హెచ్చరించెను. అయినను వారు పశ్చాత్తాపపడరైరి. తుదకు దేవుడు వారిని శిక్షించి బబులోనుకు చెరగా పంపెను. యెరూషలేము ప్రాకారపు గోడలు పడగొట్టబడెను. మందిరము నాశనమయ్యెను. ఈ రీతిగా దేవుడు పాపమును తప్పగా శిక్షించునని తెలియపరచెను. అదే సమయంలో తన ప్రజల పట్ల కలిగిన గొప్ప ఉద్దేశము ఏమాత్రము మారలేదు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు చెరపట్టబడిన వారు, అయినను వారు దేవుని ప్రజలే. దేవుడు వారిని విడవక ప్రేమించెను. దేవుని ప్రేమ మారక ఏకరీతిగా నిలిచి ఉన్నను. తన ప్రేమకు ఎవరు బద్ధులైరో వారిని దేవుడు వాడుకొనగలిగెను. దేవుని వాక్యమునకు లోబడిన వారు కొద్దిమందియే, లోకమాయలకు లోబడిన వారు అనేకులు. ఈ దినములలో కూడా దేవుని వాక్యమునకు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చవలెనని కోరువారు కొద్దిమందియే. వీరినే శేషము అందరు.